తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. రీప్లేస్మెంట్ లేని నటుల్లో ఆయన కూడా ఒకరని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. నటన పరంగా వైవిధ్యానికి పర్యాయపదంగా నిలిచే పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు మన ఏఆర్కే స్టూడియోలో ఉన్నారు. దివంగత మహాదర్శకుడు కోడి రామకృష్ణ గారితో ఆయనకు గల ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ఏఆర్కే ఛానల్ కోసం ఆయన తన ఎన్నో విలువైన అనుభవాలు పంచుకున్నారు. నటనకు పెట్టని కోట లాంటి కోట శ్రీనివాసరావు గారు మన ఏఆర్కే ఛానల్ స్టూడియోలో ఉన్నారు. నటనకు సంబంధించినంతవరకు ఒక నడిచే నెగంటులాగా చెప్పదగ్గ కోట శ్రీనివాసరావు గారు మహా మాటకారి కూడా. ఆయన చాలా చమత్కారంగా ఎన్నో మంచి విషయాలు కూడా చెప్తుంటారు. అందులో చాలా అంతరార్థం, చాలా ఉపయోగపడేలాగా ఉంటాయి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంత గొప్పవాడిని ఏం కాదు, మీరు 100% మహానుభావులు లేరండి. ఇప్పుడు ఏం రంగారావు లేడా, లేకపోతే గోపాలరావు లేరా? అక్కడ దాకా తీసుకుంటే మధ్యలో ఎంతమంది, గోవిందరావు సుబ్బారావు గారు, మరి గౌరనాథ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, ఎంతమంది, గుమ్మడి వెంకటేశ్వర మహానుభావుడు. అంటే మీరు గుమ్మడి వెంకటేశ్వర గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఒకసారి ఒక సందర్భంలో మిమ్మల్ని ఒక నాగభూషణం, ఒక రావు గోపాలరావు, ఒక నూతన ప్రసాద్ ముగ్గురు కలిస్తే కోట శ్రీనివాసరావు అని చెప్పి అది ఆయన చాలాసార్లు చెప్తుంటాడు. ఓ రోజున పద్మాలయ సినిమా, విజయ నిర్మల గారి డైరెక్షన్, ఆవిడ కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే. కృష్ణ గారిని, గుమ్మడి గారిని, విజయ నిర్మల గారిని కట్టేసి క్లైమాక్స్ ముందు కట్టేసి ఏదో పెద్ద డైలాగ్ ఉంది. మన నాకు తెలిసావుది కాబట్టి కొత్త 200-250 అడుగులో షార్ట్ అట, అది ఒకటే డైలాగ్. అది వాళ్ళ కాల్ షీట్ కాదు, 250 అడుగులు నిడిది వాళ్ళ కాల్ షీట్ కాదు. అది ఎవరు హైదరాబాద్ రావాలి, 9 ఫ్లైట్, 7 కాల్ షీట్ పెట్టి పట్లాగా స్ట్రిక్ట్గా ఉండేది కాదు ఎయిర్పోర్ట్లో. ప్రొడక్షన్ మేనేజర్ బోర్డింగ్ కార్డు తీసుకుని బయట నుంచున్నవాడు. ఓకే. ఒక పావుగంట ముందేళ్ళు కావాలన్నా బోర్డింగ్ కార్డు తీసుకుని లోపలికి వెళ్ళేవాడు. అట్లా పొద్దున్న కాల్ షీట్ వేసి ఒక గంట టైం తీసుకుని, ఒక గంట పెద్దలే అని వెళ్ళా. డైలాగ్ టక్టగా చెప్పేసాను, అయిపోయింది. తొందరగా కట్లు ఇప్పుడు నయా అన్నాడు కుమ్మరి గారు. ఇప్పారు, ఆ తాడు పెట్టుకుని ఫెయిల్ని కొట్టాడు నన్ను. ఏం సార్ తప్పు చెప్పాను. అప్పుడు చెప్పాడు ఈ మాట మొట్టమొదట, ఇంతటితో చేశాను, వాళ్ళ ముగ్గురిని నిన్ను చూస్తున్నానయా అని. అలాంటి పెద్దవాళ్ళు మహానుభావులు, ఆయనే మహానటుడు. అలాంటి పెద్దవాళ్ళు మహానుభావులు నోట్లోంచి వచ్చే మాటలు అమృత తుల్యంగా ఉంటాయి. భగవంతుడు అట్లాంటి మాటలు అదే అంటారు, పెద్దవాడు చెప్పాడు వినరా అని. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్టుగా పెద్దవాళ్ళు కూడా మాట్లాడి, పెద్దల మాట చద్ది మూట, అదే అంత ఇది. అలాగే ప్రతిఘటన ఆయన మర్నాడు నెక్స్ట్ పిక్చరు మల్లె మొగ్గలని ఒక సినిమా తీశారు, ఉషాకిరణ్ వాళ్ళు. నాకు అది రెండో సినిమా. ఓకే. ఆ సినిమా వి మధుసూదన్ గారు, ఓకే, మహానుభావుడు, పెద్ద ఆయన. విక్టరీ మధుసూదన్. ఆయన కొంచెం కోపం ఎక్కువ, తిట్టడం, తిట్టిపారేస్తాడు. చలపతిరావు నేను కాంబినేషను. నౌకర్ని పిలిచి, రే బావగారు వచ్చారు, అమ్మగారు చెప్పి ఓ టీ పంపించు అన్న. కట్ 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 అని ఇష్టముంటా అడక, నువ్వు ఎప్పుడన్నా టీ షాపుల్లో పనిచేసావుట్రా? ఒకటేట్రా, రెండోది లేకపోతే నువ్వేం చేస్తా అటు తాగుతుంది, నోరు మూసుకుంటుంటా? అసలు ఎవడు చెప్పాడు ఒకటని ఉందా దాంట్లో? టీ పంపించమని అనాలి అని చెప్పి తగులుకున్నాడు. అంత కోపం ఆయనకి. అబ్బా. ఆ రోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర షూటింగ్, 8 కాల్ చేయండి, ఈయన 7:30కి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ రెడీగా ఉన్నారు. నేను వెళ్ళేప్పుడు 8:20 అయింది. నమస్కారం సార్ అన్న. పెద్ద యాక్టర్ వచ్చారు, కూర్చోవేయండి బాబు అన్నాడు. అదేంటి సార్ అంతలా? నువ్వు పెద్ద యాక్టర్ లేవా, నీకోసం వెయిట్ చేయాలి, ఏం చేస్తావు అని చెప్పి పడిపోయి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఉషాకరణ్ బాపినీడు గారు అంటారే, అవునండి, ఆయన దానికి అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్. ఓకే. ఆయన పిలిచాడు, బాపినీడు రాని. ఏంటంటే మేము విగ్ తీసి పంపించేసేయండి అన్నాడు. అంత కోపం వచ్చింది ఏంటని నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగింది. అరే
అదే కాదు సార్, నేను బ్యాంకు ఎంప్లాయీని, నా దగ్గర 10 మంది పనిచేస్తారు. నేను సినిమా ఎంత పేరు వచ్చిందని వచ్చాను, మీ దగ్గర యాక్ట్ చేస్తున్నాను అంటే అందరూ ఆనందపడ్డారు. మీరు వేషం చేయించి అప్పుడు 4 రోజులు యాక్ట్ చేసి ఉన్నా నేను. ఓకే. వేషం చేసే తీసి పారేశారంటే ఇన్సల్ట్ కదా అని కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను. నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చేసి, ఏ పిచ్చేదారే ఏడకు ఊరికి నేను కావాలన్నా అన్నా, కావాలని ఏడిపించాలని అన్నా. ఎందుకన్నా తెలుసా అన్నాడు. ఏంటన్నా అన్నా, రాత్రి ప్రతిఘటన సినిమా చూశాను రా, ఇన్నాళ్ళు ఎక్కడున్నాను అసలు అనిపించింది నాకు. ఏ ఊరి మీద అన్నాడు. పెంకిపోయండి అన్నా. అరే మా ఊరు పక్క ఊరే అన్నాడు. సరే ఎవరబ్బాయి అంటే డాక్టర్ గారు అబ్బాయినండి, ఇలా మా నాన్నగారు డాక్టర్ గారు, ఆంజనేయులు డాక్టర్ గారు అబ్బాయి. అరే మా డాక్టర్ గారు అబ్బాయివా, కూర్చోబెట్టి అరే నిజంగానే చెబుతున్నాను, ఈ సినిమాలో నీ వేషం పెద్ద బాల, ఆ ప్రతిఘటనలో మంచి ఫేమ్ వచ్చింది. కాసయ్య క్యారెక్టర్ అంటే నువ్వు కనపడంగానే ఆ లెవెల్లో చూస్తారు. సినిమాలో కూడా వేషం, సినిమాలో ఏం లేదు, నీకు వేషం సినిమాకి బ్యాడ్ అవుద్ది, అందుకని బొమ్మంటున్నాను. వెళ్ళిపోయి పంపించాడు. మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా కూడా పంపించేసి ఒక మాట అన్నాడు, ఊరికే కాదురా, ఇవాళ నేను పెద్దవాడిగా చెప్తున్నాను, ఒక 15 సంవత్సరాలు నువ్వు తిండి తినడానికి కూడా ఖాళీ ఉండదు, అంత బిజీ ఆర్టిస్ట్ అవుతున్నావు, నేను ఇవాళ చెప్తున్నా అన్నాడు. మహానుభావులు చెప్తున్నామ్మా, పెద్దల యొక్క నోటు హక్కు. ఆయన 15 ఏళ్ళు అన్నాడు, కానీ మీరు ఒక 40 ఏళ్ళు ఇండస్ట్రీని పరిపాలించారు. పెద్దవారు 15 ఏళ్ళు అంటే మాట్లాడండి, అంత బిజీగా ఉండడం 15 ఏళ్ళు మామూలు కదా. ఏదైనా పెద్దవాళ్ళు ఆ మాట అంటారు అనేది చాలా గొప్ప విశేషం, అదృష్టం. అయితే ప్రతిఘటనలో అంత ఒక విలన్ క్యారెక్టర్ చేసిన మిమ్మల్ని అహనా పెళ్ళంట్లో ఆ కామెడీ క్యారెక్టర్ తీసుకోవడం ఎలా జరిగింది సార్? అది నాకు తెలియదండి. ఓ రోజు ఎయిర్పోర్ట్లో కూర్చున్నా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మద్రాసు వెళ్తాను. ఫ్లైట్ ఒక అరగంట అంత లేటు. సరే అని అక్కడ కూర్చున్నా. లోపల నాయుడు గారు వచ్చారు, రామనాయుడు గారు. ఆయన వచ్చేప్పుడు గబాలను ఆయన చూసేటప్పుడు పెద్ద ఆయన వచ్చాను, గబగబా లేచి, కొత్త కదా అప్పుడు నాకు కొత్త, 2 ఏళ్ళు ఎంత అయింది అప్పటికి వచ్చి, నమస్కారం సార్ అన్నాను. అంటే చూసి, కోట మర్చిపోయాను నువ్వే కదా, అదే ఫస్ట్ టైం ఆయన చూడటం. కూర్చో చెప్తే నీకు మంచి వార్త చెప్పాలి, కరెక్ట్గా కనపడ్డావు అన్నాడు. ఏంటి సార్ అన్నా. ఇప్పుడేనయ్యా 20 రోజుల నుంచి డిస్కషన్, ఒక కథ చాలా బాగుంటుంది కదా, కానీ ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, ఆ వేషం పండితేనే ఆ సినిమా పండుతుంది, అది ఎట్టా అని నేను జంజాల 20 రోజుల నుంచి పోటాడుకుంటున్నాం అన్నా ఆ వేషం కోసం, ఎవరు వేయాలని. నేనేమో రావు గోపాలరావు కావాలని గొడవ చేస్తున్నాను. నాయుడు గారు కాదండి వద్దని ఏమో ఈయన 20 రోజుల నుంచి గొడవ జరుగుతుంది, ఆఖరి కాంప్రమైజ్ అయ్యాను. లాస్ట్కి రాత్రి ఒక మాట చెప్పాడు, సార్ ఫైనల్గా చెప్తున్నాను, రావుగోపాలరావు చాలా మంచి యాక్టర్ అండి, పెద్ద ఆయన, కాకపోతే ఆయన ఫేస్ రిచ్ ఫేస్ అండి, ఎర్రగా మంచి కాంప్లెక్షన్ అది ఉంటుంది, మనం ఎంత చేసినా మేకప్ చేసినట్టు ఉంటుంది, కానీ ఆ నీచత్వం కనపడదు ఫేస్లో, అంటే ఆ ఫేస్లో కనపడదు, ఆ పిసినారితనం, ఆ లుక్ రాదండి చూడంగానే, మేకప్ చేయాలి, అది మేకప్ చేసినట్టు తెలిసిపోద్ది. నా మాట విని నేను కోట శ్రీనివాసరావుతో చేయించుకుంటానండి అన్నాడు. వాడా మొన్నే కదా ప్రతిఘటన చేసి ప్రతిఘటన అన్న మనలా చేసి గొడవ చేసి పెద్ద గొడవ అయింది అన్నాడు. కాదండి నేను చేయించుకుంటా కదా, మీకు ఎందుకు, మీరు చూడండి, వాడిని చూస్తే తెలుస్తుంది మీకు వాడి గెటప్ మీద అని అన్నాడు. నేను కాంప్రమైజ్ అయ్యాను, ఫైనలైజ్ చేసుకున్నాను, నువ్వు జాగ్రత్త చేయాలి, రేపు ఎల్లుండి మేనేజర్ వాళ్ళు వస్తారు, 20 రోజులు కావాల్సి వస్తుంది, జాగ్రత్త కష్టపడి చేసుకో, చాలా మంచి పేరు వస్తుంది అన్నాడు. ఓకే, అలా వచ్చింది అనుకోకుండా వేషం. నాకు తెలియదు, ఆయన చెప్తే తెలిసింది. కానీ అంటే అది అంత సహజంగా నిజంగా ఇప్పటికి కూడా పిసినారితనం అంటే ఆ క్యారెక్టర్ని ఉదహరించేలాగా, అంటే అది ఎంతవరకు వెళ్ళిందంటేనండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి భోజనాన్ని కూర్చున్నాం అనుకోండి, అవతల పక్క విస్తరులు అటు ఇటు ఇస్తే అటు విస్తరులో వడ్డిచ్చేవారు, నా విస్తరులో మాత్రం ఒట్టి అన్నం పెట్టి వదిలేసేవారు. ఏంటమ్మా ఏం పెట్టలేదు అంటున్నాడు. మీకు అలవాటే కదండి కూర్చుని తింటాం, ఎదురుకుండా
అట్లాగే ఏదో ఏ కూరగాయ తిన్నా అది ఊహించుకుంటూ తినచ్చు. పక్క వాళ్ళ విస్తరలో ఉందిగా అది చూసి తింటాను అని అంత ఫేమస్ ఇప్పటికీ అయింది. చెప్తే ఆహనా పెళ్ళంట్లో కోట శ్రీనివాసరావు టైపు. అన్నిటికంటే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇన్నేళ్ళ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉంటుందండి ఆ సినిమా. కరెక్ట్ అండి. ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి. కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా హాస్యం అంటే అది కరెక్ట్ అండి. హాస్యం అండి. హాస్యం. దాని గురించి ఇంకొక గొప్ప విషయం చెప్పాలి నా లైఫ్లో. రామానాయుడు గారు ఇక్కడ స్టూడియోలో ఫ్లోర్ కట్టారు. దానికి ఓపెనింగ్ అప్పుడు ఏంటంటే హైదరాబాద్ రావడం కొత్త ఇండస్ట్రీ, పెద్ద పేరు నానగోల. అవును. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఓకే. ఆయనతో ఓపెన్ చేయించడానికి పెట్టాడు. సరే, ఆయన ఏదో ఒక అరగంట లేట్గా రావడం చేయటం, ఆర్టిస్టులు అందరూ ఉంటాం, గోపాల్ గారు అందరూ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళే చిన్న నాకు మోహన్ బాబు గారికి చిన్న తగాద అయింది. కామెడీ కాసేపు ఎంటర్టైన్మెంట్ ఆడియోలు చేయాలని ఏదో పెట్టి కాసేపు ఆలోచనతో చేస్తున్నారు. దారునారాయణరావు మోహన్ బాబుతో కబురు పైకి మైక్ పడి చెప్ప మాట అన్నాడు. వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్ చేయడానికి ఒక దుస్తుడు వస్తున్నాడు అని చెప్పాను. సరే, నేను మైక్ పట్టుకుని వెళ్తూ, నాకు ఇప్పుడు అలవాటు లేదండి ఇలా మైకులు ఎంటర్టైన్మెంట్ చేయటం, ఏం చేస్తాం, నాకంటే పెద్ద దుస్తుడు చెప్పాడు కాబట్టి నేను గౌరవించాలి అన్నా. దానికి ఆయన కోపం వచ్చింది. సారీ చెప్పమన్నారు. నవ్వుతూ కోపాలు రారే, నువ్వేం చెప్పు, నువ్వేం తప్పు ఎక్కువసేపు ఆడుకున్నారు కామెడీగా. అంటే ఇలాగే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల అయితే అప్పుడు చెప్పదలుచుకుందంటే అక్కడ వెళ్ళంగానే గోపాల్ ఆయన రిబ్బన్ కట్ చేయబోతుంటే, ఏ కోట ఎక్కడ ఉన్నాడు నాయుడు గారు అడిగితే, ఇక్కడే ఉన్నాను సరే, నా పక్కన నుంచి ఉన్నా, అక్కడ నుంచి ఉంటే అట్టరా పక్క రా అన్నాడు. పక్క వచ్చా, నన్ను చూసి జనార్దన్ రెడ్డి వీడు మాట్లాడుతూ తంతూ ఉంటాడండి, వాడు కూడా వచ్చాడు. అది నాకు నేను తోచినప్పుడల్లా వీడు సినిమా పెట్టి నవ్వు వస్తుంది, కాసేపు ఎంటర్టైన్మెంట్ అని నన్ను మాట్లాడుతూ కట్ చేయని టైం అయింది అన్నారు. కట్ చేసిన తర్వాత, ఏంటి వీడి గురించి అంత ఇదిగా పిలిచి మరీ చెప్తున్నారు నా పక్కన అన్నాడు. ఈ ఫ్లోర్ వాడిదేనండి అన్నాడు. బా అంటే ఆహనా పెళ్ళంట. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమో ఏంటి అదేంటి అన్నాడు. నువ్వు కట్టిస్తే ఆడి పేరేంటి అని వీడిదేనంటే, నేను ఈ మధ్యన ఆహనా పెళ్ళంట అని ఒక సినిమా తీశానండి, 32 లక్షలు తీశాను ఆ సినిమా. అది రిలీజ్ అయిన తర్వాత ఆ 32 లక్షలు కాకుండా 1,82,00,000 నాకు డబ్బులు వచ్చినాయండి, 5 రెట్లు. ఆ డబ్బుతోనే ఫ్లోర్ కట్టించాను అన్నాడు. బా ఆ రోజుల్లో 1,80,00,000 వచ్చిందంటే వాళ్ళ 300 కోట్లు వచ్చినట్టు లెక్క. కరెక్ట్ అండి. కరెక్ట్. అది కూడా ఆయన ఆ ఫ్లోర్ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి 32 అని చెప్పాడు. ఆయన ఎప్పుడు చెప్పినా కానీ భారీ వర్ణ చిత్రం అంటారు ఆ రోజుల్లో, అంతేగాని ఎంత అయిందని ఎవరు చెప్పేవారు. అవును, భారీ బడ్జెట్ చిత్రం, భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు. అవునండి. కరెక్ట్. అట్ట కాదు కదా, మైక్ పట్టుకుని సినిమా అంటే 300 కోట్లు అవుతుందండి, ఏం పర్లేదు, అయినా ఇంకో నా 5-6 ఎక్కువైనా నేను భరిస్తే మంచి సినిమా అండి, మంచి సబ్జెక్ట్ అని ముందే ప్రొడ్యూసర్ చెప్తాడు. ఎవడికి కావాలి ఇది 32 కోట్లు, ఎవడ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కావాలి కదా. కరెక్ట్ అండి. ఇదంతా అయిన తర్వాత ఇది గుర్తు చేశారు కాబట్టి, మీ ఇంటర్వ్యూ ఎంత అయిందని చెప్పండి, నాకు 5 నిమిషాలు టైం ఉంది, ఓ మ్యాటర్ చెప్పాలి. తప్పకుండా అండి. రైట్. కరెక్ట్. సార్, ఇప్పుడు మీరు ఏదైతే నాకంటే పెద్ద దుష్టుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నానని చెప్పారు, మీరు అలవోకగా ఏదైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చెప్పారో కొంచెం ఇబ్బంది అయిందో, అటువంటి ఇబ్బందులు మీరు ఇంకా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎప్పుడు నాకు అలాంటిది ఏం జరగలేదని తర్వాత వాళ్ళు కూడా గొడవ ఏంటంటే అందరూ ఊరికి ఆయన అన్నారని 10 మంది ఏడిపించారు, కానీ ఆయన పాపం అట్లా మనసులో ఆయనకి ఏం లేదు. తర్వాత కోట వేరే వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంటాడు నన్ను. నేను ఎన్ని సినిమాలు చేశాను ఆయనతో, ఆయన సినిమాలు చేశాను. అంటే నాకు అదృష్టం అండి అది. నన్ను పిలిచి మరీ చెప్పించుకుంటారు, అదేమిటో. మీ పంచులు అలా ఉంటాయి. ఎలా ఉన్నాయని నిజంగా నేను మాట్లాడేదంటే రాంగ్ ఉంటే ఇంతకాలం ఉండేవారు కదా. లేదు ఇప్పుడు పిచ్చి పిచ్చి గట్ట మాట్లాడక లేకపోతే పంపించేస్తామని తిట్టేవారు ఎవరో. అవును.
అంటే కొన్ని వివాదాలకు కానీ దీనికి మీరు ఒక్కొక్కసారి కేంద్ర బిందువు అవ్వడం. అంటే రామ్ గోపాల్ వర్మ గారు గులాబీ అని సినిమా తీశాడు. ఆయన రోజు ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత కోట గారు నా సినిమా గురించి చెప్పండి, మీరు చెప్పే మీ కామెంట్ చేయండి అన్నాడు. ఏం చేయండి బాగుండదండి, ఎవరికండి మీరు చెప్తూ సరదాగా ఉంటుంది, అందరం కూడా ఎంజాయ్ చేస్తాం, చెప్పండి అని గొడవ చేశాడు. సరే సినిమా టైటిల్ ఏంటంటే అన్న, గులాబీ అన్నాడు. ఆ సినిమాకి వెళ్ళి వచ్చిన అందరూ రామ్ గోపాల్ వర్మ గులాన్ను, కృష్ణవంశీ హాబీలు హాబీలు తిండి గులాబీ అయింది. సినిమా బాగా ఆడింది, మంచి హిట్. అదే అనుకుంటా. అలాగే మీది డకోటా కూడా చాలా ఫేమస్ కదా సార్. అది నా పర్సనల్. అదే డాక్టరేట్ రావాలని రావాలని అంతరం అంటుంటే నాకు డాక్టరేట్ పడదలేవా అనేవాడిని. నా పేరు కోటయ్యా, డాక్టరేట్ వచ్చిందంటే డకోటా గడ్ అంటారు, డాక్టర్ కోట అనాలి కదా, డకోటా అని నన్ను సరదా అనుకుంటా. నా మీద కూడా జోకులు వేస్తారండి. ఆ జూనియర్ ఎన్టీఆర్ ఇందా చెప్పాను, వాడు ఎంతంత జోకులు వేసేవాడు నా మీద. ఎవడన్నాడు రా కోట నచ్చబెడతాడని, ఎవడన్నా అన్నాడు చూడు, అప్పటికి వరగడి నుంచి మాట్లాడుతున్నట్టే ఇవి నచ్చ అంటారు ఎంతసేపు నుంచి మాట్లాడుతుంటే మరి అని అంటే ఎక్కిరిచ్చారు. నేనే నవ్వుకుంటుండేవాడిని. ఓకే, అదేం లేదండి, నాకు అట్లాంటివి ఏం లేవు. అలాంటిది ఏదైనా ఉంటే నాళ్ళు అన్నీ భరిస్తారు. సార్ ఇప్పుడు మీ నాన్నగారు డాక్టర్, జనరల్గా డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. మీరు ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారా? అంటే చాలామంది చెప్పే కబుర్లేనండి ఇవి. నేను కూడా అట్లా కబుర్లు చెబుతున్నా అనుకోకండి, ఎందుకంటే కొన్ని విషయాలు నాకు అర్థమైపోద్ది, మనం బయట వింటుంటే అనుకుంటామని. కరెక్ట్. ఆ రోజుల్లో అసలు కాలేజీ చదువు అంటే చాలా గొప్ప విషయం. అవును, 1959 ఆ ప్రాంతాన్ని నేను చెప్పేది. ఎస్ఎల్సి అయిన తర్వాత అందరూ మా నాన్నగారి దగ్గర, పల్లెటూరు కదా కొంచెం, మా నాన్నగారు గొప్పతనం ఏంటంటే ఆయన 1936లో అక్కడ ప్రాక్టీస్ మొదలెట్టి 86 దాకా అదే ఊళ్ళో ప్రాక్టీస్ అక్కడే చేశారు. స్వాతంత్రం రావడానికి ముందు అంటే అప్పుడు 32లోనే ఆయన పాస్ అయ్యారు. ఓకే. ఆ రోజుల్లో ఏంటంటే స్వతంత్రాన్ని ముందు, యుద్ధం ముందు కదా. అవునండి. కానీ కంపల్సరీగా డాక్టర్లు, ఇంజనీర్లు వార్ సర్వీస్ చేయాలి. రోగులకి వెళ్ళి చేయటం, రెండో ప్రపంచ యుద్ధం టైం అది. 4 ఏళ్ళు చేస్తేనే ఆ డిగ్రీ చేతికి ఇచ్చేవారు. ఓకే. అప్పుడు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అలా 36లో ప్రాక్టీస్ పెట్టారు, 32లో పాస్ అయ్యారు. ఓకే. ఆయన మహానుభావుడు. అందరూ అంటుండేవారు, డాక్టర్ గారు మీ తర్వాత ఇంకెవరు లేరా. మా అన్నయ్య క్లియర్గా చెప్పాడు, నాకు చదువు ఆపదండి, నాకు ఇంటర్మీడియట్ చాలు ఇంకానే ఆపేసి, వాడేదో వ్యవసాయం వాడుకోవాలో వాడు పడేవాడు. ఓకే. వాడు ఇంటర్మీడియట్ బ్యాచ్, ఓల్డ్ ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు పీజీతో సమానం. ఏదో మొత్తాన్ని చాలా గొప్ప రాజులు. అది కూడా పెద్ద చదువే. విన్నావు కదంటారా వాసు, నన్ను వాసు అని పిలుస్తారు. విన్నావు కదా వాసు, నా కోసం కదరా చదువుకోమనేది, వాళ్ళ కోసం. వాళ్ళు చూసేవాడిని నిద్రలేదని, వాళ్ళ కోసం వెనక చదువుతావు అని తిట్టేవాడు. సరే అని పెద్దవాడు చేర్చారు ఎస్ఆర్ కాలేజీలో. అట్లా చదువు మొదలైన తర్వాత డాక్టర్ చేయాలని ఎట్టి పరిస్థితిలో. ఓకే. నాకేమైందంటే ప్రీ యూనివర్సిటీలో సైన్స్ గ్రూప్ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బైపీసీ అనేవారు. ఆ గ్రూప్ 3 కలిపితే ఒక పర్సంటేజ్ మార్కులు రావాలి. ఓకే. వస్తేనే సీట్ ఇచ్చేవారు. ఓకే. మళ్ళీ ఇంగ్లీషు అవన్నీ కలిపితే కాదు. నాకు 1% తక్కువైంది. ఓకే. ఎవరు సీట్ ఇవ్వాలో అప్పుడు డొనేషన్ కడితే ఇస్తామని మద్రాసు యూనివర్సిటీ వాళ్ళు అన్నారు. ఓకే. అప్పుడు కొత్తగా డొనేషన్ బిగినింగ్ 5,000 కట్టమన్నారు. మా పెద్దబాబు గారు కూడా డాక్టర్ అయ్యారండి, మా పెద్దక్క మొగుడు పోయారు, ఇద్దరు పోయారు. మా నాన్నగారు చదివించి అతన్ని డాక్టర్ చేయించారు. డాక్టర్ కలకటాలో చదివాడు ఆయన. మాధవపేట సత్యం గారు సింగర్ ఉన్నాడే, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాధవపేట సురేష్, వాళ్ళ పెద్ద మాధవపేట సత్యం గారు సింగర్. బాబాయ్ గోఖలే గారు తమ్ముడు సింగర్ అండి. అవునండి. మాయాబజార్లో వివాహ భోజనం ఎప్పుడు అంటుండేవాడు, ఎన్ని
పద్యాలు ఎన్నో చేశానురా, ఆ వివాహ భోజనం పాడతా 30 ఏళ్ళు బతికాను ఆర్టిస్ట్గా అని. బా, ఆ పాట అంత పాపులర్. అవునండి, అవును, ఇప్పటికీ పాపులరే. ఆయనను ఆయన కొన్నాళ్ళు కలకటాలో ఉన్నాడు. ఆ, హిందీ సినిమాలు అప్పుడు ఇదన్నప్పుడు ఉమ్, మా బావగారు ఆయన ఇద్దరు రూమ్మేట్స్ ఉమ్, కలకటాలే, తెలుగు వాళ్ళిద్దరు. ఉమ్, తర్వాత తెలిసింది నాకు. ఉమ్, అది చదువుకోవాలని ఉండేది, నాకు సీట్ రాలే. ఉమ్, మా నాన్నగారేమో 5,000 కడితే సీట్ ఇస్తాను నాన్న, అంతకంటే లేదు నాన్నగారు అన్న. ఉమ్, నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువు, అప్పు చేసాను చదివిస్తా, కానీ నేను రూపాయి పావలో కూడా డొనేషన్ కట్టను. బా, ఉమ్, ఆయన ప్రిన్సిపల్ అయింది. నేను మెరిట్లో చదువుకుని పాస్ అయ్యి వచ్చాను. నువ్వు కూడా అంటే ఆ సీట్ రాలే. ఉమ్, సరే బీఎస్సీ పాస్ వెళదామని సైన్స్ గ్రూప్ తీసుకుని బీఎస్సీలో చేరా. ఓకే. జరగడం ఎంత పోయింది ఇక, ఎంత పోయి నాటకాలు ఇవి ఇక. అప్పటి నుంచి అప్పుడు మీకు సీట్ వచ్చున్నా, మీ నాన్నగారు డొనేషన్ కట్టున్నా, ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని మిస్ అయ్యారు. లేండి, ఏదో మనకి ఇక్కడ రాసి పెట్టి ఉంది, అది భగవంతుడు ఇచ్చింది ఇక్కడ, ఆ, అదే ఒక ప్రాప్తం. ఆ. సరే, ఒక నటుడిగా మీరు ఎన్నో వేల లక్షల కాంప్లిమెంట్స్ అందుకుని ఉంటారు ఈ 40 ఏళ్లలో. కానీ ఒక రజనీకాంత్ కానీ ఇలా వాళ్ళ కాంబినేషన్లో చేసినప్పుడు మీరు అందుకున్న కాంప్లిమెంట్లు ఏంటి? అంటే తెలుగులో రోజు ఫీల్ అయ్యానండి, హిందీ. ఉమ్, తెలుగులో సరే అందరూ బాగా మంచి యాక్టర్ అంటూ ఆ, అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ పిక్చర్ చేశాను. ఓకే. ఫస్ట్ పిక్చర్ అంటే అంతకుముందు హిందీలో ప్రతిఘటన హిందీలో తీశారు. ప్రతిఘాత్. ప్రతిఘాత్ అని ఒక సినిమా తీశారు. అవునండి. ఎన్ చంద్ర అని డైరెక్టర్. అవును, పెద్ద డైరెక్టర్. నా వేషం నేనే వేసి హిందీలో, ఓ, డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. తర్వాత ఇది అయితే అమితాబ్ బచ్చన్ గారితో రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. మా అబ్బాయి ఉన్నాడు అప్పుడు, వాడు కూడా వచ్చాడు బాంబే. మోహన్ అని మేకప్ మ్యాన్, వాడు పోయాడు. వాడు వెళ్ళాం. ఫస్ట్ షాటే ఆయన మొహం మీద మొహం పెట్టి ఒక డైలాగ్ చెప్పాలి, చిన్నది, ఒక 2 లైన్లు ఉంటుంది హిందీలో. టేక్ అన్నాడు, చెప్పాను, ఓకే అన్నాడు, ఫట్ మనీ. అమితాబ్ బచ్చన్ గారు వెంటనే రాము అని పిలిచాడు. అమిత్ జీ అని ఆయన వచ్చాడు. వెరీ గుడ్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్, వెరీ గుడ్ చాయిస్. యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాడు. అవును సార్ అన్నా. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు. సార్ ఐ గట్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్టేజ్ 30 years అన్నా. ఎస్, దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ. పొటెన్షియాలిటీ చూస్తున్నాను, పొటెన్షియాలిటీ కనపడుతుంది అన్నట్టుగా హిందీలో చెప్పాడు, ఇంగ్లీష్లో. అక్కడే వాళ్ళ అబ్బాయి అవతల దాంట్లో అతను కూడా ఉన్నాడుగా, అభిషేక్ బచ్చన్. ఫోన్ మాట్లాడుతూ నుంచున్నాడు. అభి అని పిలిచాడు, వచ్చాడు. అభిషేక్ బచ్చన్తో అన్నాడు అనమాట ఆయన, అభి ఇది మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హ్యూమ్ అన్నాడు. బా, గ్రేట్ కాంప్లిమెంట్ అండి. అప్పుడే నాకు అనిపించింది, అదే మీరు అన్నారు కాబట్టి అభినందనలో ఎంతో ఆనందించాను. పద్మశ్రీ వచ్చినంత అయిపోయింది. బా, అంటే ఆయన అంత పాపులర్ కదా, మరి లెజెండ్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, బాలీవుడ్ సూపర్ స్టార్. అలాగే ఒకసారి హైదరాబాద్లో ప్రశాంత్ కుటీర్ అని ఉండేవి, దాంట్లో ఉండేవాడిని. సౌందర్య కూడా అక్కడే ఉండేది. అమ్మాయి రూమ్ నెంబర్ 9లో ఉండేది, నేను 4లో ఉండేది. ఓకే. 4వ నెంబర్ నాది, అమ్మాయి 9వ నెంబర్ పైన. తల్లి తండ్రి ఆ అమ్మాయి ఉండేవారు. ఓకే. ఈ అమ్మాయి గురించి చెప్పాలి, షీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అండి. నాకు బాగా నచ్చినటువంటి కొత్త నటీమణుల్లో అమ్మాయి రమ్యాకృష్ణ. ఈ బ్యాచ్ తర్వాత లాంగ్ స్టాండింగ్ హీరోయిన్ చేసిన రమ్యాకృష్ణ 11 సంవత్సరాలు అంతా హీరోయిన్గా చేసింది. అవునండి, అన్ని భాషలు. అవునవునవును. అప్పుడు అక్కడ ఉంటే కింద రూమ్కి, ఆ రూమ్ ఎదుర్కొన్న రూమ్లో గోపాలరావు వచ్చారు, రావు గోపాలరావు గారు. అప్పుడు ఆయనది లాస్ట్ బట్ 1 పిక్చర్ ఏదో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు. ఓకే. పక్కన వైఫ్ కూడా వచ్చారు. ఆవిడ ఈయన మంది పట్టుకుని చూడటం, కాస్త టైం భోజనం వండి పెట్టడం చేయడానికి.
ఓ రోజు నేను షూటింగ్ నుంచి వచ్చేవాడు రాత్రి 8 అయింది. తలుపు కొట్టారు. ఎవరో బాయ్ అనుకుని తలుపు తీశాను. నేను తుండు కొట్టి చుట్టుకుని ఉన్నా, స్నానంకి వెళదామని. తలుపు తీసి ఈయన ఎదురుకుండా ఉన్నాడు గోపాలరావు. అయ్యా డిస్టర్బ్ చేశానా అన్నాడు. అదేంటండి మీరు రావటం ఏంటి, డిస్టర్బ్ ఏంటి, మీరేంటి సార్ వచ్చారన్న. ఏం లేదు లేదు, మీరేంటి మందేస్తున్నారా? నేను మందేం లేండి, మీరేం కంగారు పడద్దు, కూర్చున్నాం మీతో మాట చెప్పాలని వచ్చానన్నాడు. సరే అని కూర్చోండి సార్ అన్నాను. అట్టే కూర్చున్న పక్కన ఎదురుకుండా కూర్చుంటే అన్నాడు ఆయన, మా పిల్లల్ని ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అదేంటి సార్ అంటే థ్యాంక్స్ అండి అని. కాదు, 2 ఏళ్ళ నుంచి ప్రాణం తీస్తున్నారు నన్ను, ఒక సినిమా చూడు నువ్వు, అది ఆయన ఎంత బాగా చేశాడు తెలుస్తుంది, భలే చేశాడు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. నేను చూడలేదు ఇంతవరకు, ఇప్పుడే ప్రశాంత్ కుటీర్లో క్యాసెట్ వేసారా మధ్యాహ్నం చూస్తున్నాను 2 గంటల నుంచి. ఏం సినిమా అండి అన్న. శత్రువు సినిమా అన్నాడు. అది అసలు అల్టిమేట్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అందులో. అది క్యారెక్టర్ ఆఫ్ డికేట్, దాని గురించి వేరే చెప్పాలి మనం. అవునండి. అయితే అంత బాగా నచ్చింది. పోయటం అంటే మళ్ళీ విలన్కి ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చావు, బాగా చేసావు బ్రహ్మాండంగా, మళ్ళీ విలన్ అంటే ఇదేని అంటే మీదేనండి వైన్ మీదే, బాటిలే చేంజ్ అన్న. ఆ బాటిల్లో మీ వైన్ పోస్తాయి, కబుర్లు చెప్పాక అని. అది ఎవడు చేసినా ఎక్కదు, నేను చేసినా గోపాలరావు చేశాడంటారు, నువ్వు చేస్తుంటే నువ్వు చేసినట్టు తెలియలేదు, అంత గొప్పగా చేసావు అన్నాడు. వాళ్ళు నాకు నిజంగా రావు గోపాలరావు లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క మాట తీరు పద్ధతి వేరండి. తోటి కళాకారులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఏదైనా ఉంటే అడ్వైస్ చేయటం, క్యాకులేషన్ చేయటం, ఇలాంటివి ఉండేవి. సరే, ఒక గుమ్మడి గారు, ఒక అమితాబ్ బచ్చన్, ఒక రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ మిమ్మల్ని అభినందించడం మీకు ఎలా అనిపించేది అప్పట్లో? ఎలా అనిపించింది ఏముంది, మన ప్రాప్తం అది. పెద్దల నోట్లోంచి అలాంటి మాటలు మనం మంచి వాడే మంచి యాక్టర్ అనిపించుకోవడం అదృష్టం కదా, అని ఊహించాను. అంటే ఇటువంటి అభినందనలు వచ్చినప్పుడు, కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మీ మీద ఇంకా బాధ్యత, బరువు అవన్నీ ఇప్పుడు కాస్త మాట్లాడాలంటే పొలిటికల్గా ఏదో ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ వచ్చేది నా బాధ్యతలు అవి అని నాకు అసలు అప్పుడు ఏం తెలియదండి. అంటే ఒక క్యారెక్టర్ గురించి హోంవర్క్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ తెలియదు నాకు అసలు. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు కదా, అన్ని క్యారెక్టర్లు ఫోటోలు చూశారు. ఏ వేషం కూడా నన్ను మీరు నమ్మకపోండి, ఓ రోజు ముందు పిలిచి చేసి చెప్పిన క్యారెక్టర్ ఒక్కట్లేదు. ఆ రోజు మొదటి రోజు వెళ్ళటం, ఒక గంట పక్కన కూర్చోబెట్టుకోవడం, డైరెక్టర్ ఇదండి వేషం, ఇట్లా సంగతి ఇట్లా ఇది అనుకుంటున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను, కోటగారు మీకు కూడా ఏమన్నా వచ్చి పడేయండి సరదా బాగుంటాయని అంటే ఏదో అనుకోవడం, చేయటం అంతే. దాని గురించి స్పెషల్గా వర్క్ చేయడం అదేం లేదు. ఈవెన్ కోడి రామకృష్ణ గారిది శత్రువు సినిమా కూడా నాకు తెలియదు అసలు ఆ రోజు దాకా. తెలిస్తే అన్ని టేకులు ఎందుకు తింటాను, ఎక్కువ టేకులు తింటాను, దాని గురించి తర్వాత చెబుతాను. ఓకే. 8 పదుల జీవితం, సుమారు 800 సినిమాల ప్రయాణం, ఇది సింహావలోకనం చేసుకుంటే 750 ఖాయంగా ఉంటాయి. 750, అది కూడా అన్ని భాషలు కలిపి, అన్ని భాషలు, తెలుగు మెయిన్ అండి, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, 5 భాషల్లో. దీన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక బ్యాంక్ ఉద్యోగి నుంచి ఒక పద్మశ్రీ గ్రహీతగా ఒక ఎమ్మెల్యే కావడం. పద్మశ్రీ గ్రహీతం కాదండి, అందరూ అంటారు పద్మశ్రీ అంటారు. అది పద్మశ్రీ టైటిల్ ఏం కాదు. డాక్టర్ ఇస్తే నీకు డాక్టరేట్ అనొచ్చు, డాక్టర్ అని. పద్మశ్రీ టైటిల్ కాదు, కానీ అంటే అత్యున్నత పురస్కారాల్లో ఒకటి అది. అందుకని పద్మశ్రీ పురస్కార గ్రహీత మనకు వాళ్ళు చెప్తారు ఇచ్చిన తర్వాత కూడా. అట్లా మీరు ఎప్పుడు పద్మశ్రీ అని వేయకండి. ఏదో సినిమాలో వేసినందుకు కేసు కూడా పెట్టారు అప్పట్లో. మోహన్ బాబు పద్మశ్రీ అని వేసుకున్నాడని చెప్పి కేసు కూడా ఎవరో పెట్టారు. బ్రహ్మానందం మీద ఆయన మీద పెట్టారు. ఇంకా ఫైల్ ఇంకా అట్టాగే ఉంది. ఓకే. కాల అంటే వాళ్ళు చేసింది ఏంటంటే పద్మశ్రీ అని
పేరు పెట్టి ఒకడికి ఓకే కాస్త ఏదో కొంచెం బ్యాడ్గా ఓకే కామెడీ చేశారు. ఓకే, దానికి ఓకే. అబ్జెక్ట్ చేసి ఒక ఆయన కోర్టులో వేస్తే దాన్ని అవును, అవును. అదే కూడా అదే అంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుందండి, అందరికీ ఆశ్చర్యమే, నాకు ఆశ్చర్యమే. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా మన ఎదురకుండా మనం కోటగాడు తోడయ్యాడు చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగం చేసేవాడు వీడి పైకి వస్తాడని ఎవడనుకోవాలని హిట్టాక్ గోలగా ఉంటుందని. నేను ఆఫీసులో కూడా ఎక్కడ కూర్చున్నా నా చుట్టూ 4-5 ఉండేవారు ఎప్పుడు. ఓకే. ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా ఆఫీసులో ఉన్నప్పుడు ఓకే. ఎప్పుడు నేను ఆఫీసర్ గారు సార్ అనేవాడిని కాదు. ఇగో మేస్త్రి గట్రా అని పిలిచేవాడిని. మేస్త్రి మేస్త్రే కదా మా మీద. పాపం అలాంటి కొండాల కృష్ణమూర్తి గారని ఒక ఆయన ఉండేవారు ఆఫీసర్, పాప మహానుభావుడు. ఆయన్ని ఎంత ఇది ఏడిపించేవాడినాం. ఆయన అన్నవాడు, ఆయన ఎంతైనా మంచి వర్కరే కోట. నా రైటింగ్ చాలా బాగుండేదండి, ప్రింట్ చేసినట్టే. టైపు కొడితే అక్షరాలు అట్టుంటే అట్టుంటాయి. మంచి వర్కరే. వాడి మీద కంప్లైంట్ ఏం లేదు, వాడిని ఏదో సరదా మాడతాడు అంటే నాకు ఎంటర్టైన్మెంట్ అంటుండేవాడు. అలాగా. అంటే మీరు నటనని ఎప్పుడు సీరియస్గా తీసుకున్నారు? నటుడు నాలో మంచి నటుడు ఉన్నాడు, మనం దీన్ని కెరీర్గా చేసుకోవచ్చు. అవేం తెలియదు కానండి, నాటకాలప్పుడే నాకు నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ అయ్యలేను. 10-12 సమాజాల్లో యాక్ట్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే నాకేమిటంటే అభిప్రాయం, ఒక దాంట్లో ఉన్నాం అనుకోండి, ఒకటే రకం వేషాలు ఇస్తుంటారు. కళారాధన ఉందనుకోండి, భానుప్రకాష్ వాళ్ళది, దాన్ని నూతన ప్రసాద్ ఉండేవాడు. అందుకనే అతను ఎప్పుడు వేసినా విలను క్యారెక్టర్స్. ఆ సినిమాల్లో కూడా చూడండి, ఆ డ్రమటిక్ ఇది కనపడుద్ది, ఫ్లో ఈజీగా ఉండదు. అతను నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి అప్పట్లో. వరప్రసాద్ అప్పుడు పేరు, సరే అది చాలా క్లోజ్ అనుకోండి. ఏదో జీవితం తెలుసు నాకన్నీ. తోటవాడు కాబట్టి చెప్తున్నాం, గురించి అయితే చెప్పను. కానీ అందుకనే మీరు ఆ డైలాగ్ చెబుతుంటే ఫ్లో ఉండదు. ఇప్పుడు నా పేరు చౌడప్ప, నాలుగు చౌతప్ప అనేది అన్నారు అనుకోండి, నా పేరు అయ్యా చౌడప్ప అలా ఉంటుంది. అదే గోపాలరావు లేదా అలాంటి వాడు అన్నారు అనుకోండి, నా పేరు చౌడప్ప కాదండి చౌడప్ప, అలా కొలెక్కలుగా ఉంటుంది. అవునవునవును. దాన్ని ఆయన ఒక మేనేజర్ లాగా చేసుకున్నాడు. అది అవ్వకుండా ఉండాలని 10 కంపెనీల్లో చేసేవాడిని, 10 సమాజాల్లో. దాంతో ఏమైందంటే 10 మంది 10 రకాల వేషాలు, దాంతో అలవాటైంది. తర్వాత నా మనసులో అనిపించిందంటే, మనకు 10 రకాలు ఇస్తున్నారు కదా, మనం కూడా నాటికో ఒక మాండలికం పెడితే బాగుంటుంది అని సరదాగా ఆ మాండలికాలు నేర్చుకున్నాను అనమాట. తెలంగాణ కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళి కూర్చుని వాళ్ళు మాట్లాడే దాంట్లో అబ్జర్వ్ చేయడం. చెప్టీలు అని ఉండేవి ఆ రోజుల్లో, 60 పైసలు అది, చిన్న క్వార్టర్ బాటిల్ అంత ఉంటుంది, దాంట్లో పోషిస్తారు. పక్కనే గోలీ సోడాలు పెట్టుకోవాలి, ఒక అరడైను మంచికి ఎక్కిస్తుంది. కాకపోతే గొప్ప విశేషం ఏంటంటేనండి, అలాంటి ఏరియాలో కూడా, అలాంటి కాంపౌండ్లు కూడా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఆడవాళ్ళు కూడా పోస్తూ ఉంటారు, ఆడవాళ్ళు తాగుతుంటారు. ఒక పరభాష కానీ పరుష భాష కానీ అలా ఉండదు. ఎంత క్లోజ్గా ఉంటారు. మగవాడు ఎవడని తాగి ఎక్కువ పడిపోతే సిస్టమేటిక్గా ఉంటాడు. అందుకే అంత కల్చర్ లేకపోతే వాళ్ళకి అంత ఎలా ఉంటుందండి. కరెక్ట్. ఎవరిని ఎక్కువైపోయి పడిపోయినా చేసినా ఆడవాళ్ళే రిక్షా పిలిచి దాంట్లో కూర్చోబెట్టడం చేయటం చేస్తుంటారు కాంపౌండ్లో. బాగుండేది. దాన్ని నేను టెంప్ట్ అయిపోయేవాడిని, ఎలాంటి మంచి కల్చర్ రాని. అదే మన బారులో గిరులో అయితే ఎలా పట్టుకుంటాం, పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తాయి. అవునండి. అంటే మీ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ప్రతిఘటన, కాసేయ పాత్ర అంటే ఇప్పుడు కూడా టక్కున గుర్తొచ్చే ఇది. అందులో మీ ఎంపిక ఎలా జరిగింది సార్? టీ కృష్ణ గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక కొత్త నటుడిని చెప్పాలంటేనండి, నేను చెప్పేది నిజం, గర్వం అనుకుంటారు కొంతమంది. నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో మా చింతనాల నుంచి, ఆ రోజుల్లో ఏంటంటే
ఎలాంటి వేషం వేసేవాడైనా, చిన్న వేషం అయినా పెద్ద వేషం అయినా, సినిమా యాక్టర్ అంటే అది ఒక పెద్ద ఇది గొప్ప. అవును. సినిమా యాక్టర్ అంటే కొన్ని పద్ధతులు. అవును. అంత పొడుగు ఉండాలి, ఎర్రగా ఉండాలి, మంచి కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడంటే రంగు కొట్టుకుని కొంచెం అవును, కొన్ని కొలమానాలు ఉండే అప్పుడు. ఇప్పుడంటే నేను రంగు కొట్టుకుని కాస్త విరిగాను కానీ నలుపు, ఇప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని. నాటకాలు వేసుకుంటూ ఉండేవాడిని. ఏదో బ్యాంకులో పని చేస్తున్నాం, 10 మంది మనతో ఉన్నారు, మనం పని చేస్తున్నాం, అందరితో కలిసి గౌరవంగా ఉన్న, పెళ్ళైంది, 2-3 పిల్లలు, మనకెందుకు సినిమాలు. ఇప్పుడు కావాలని ఎవడ దగ్గరికి వెళ్ళి వేషం ఏమని సార్ అని అడిగావు అనుకో, బాగానే ఉన్నావు కానీ నీ మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నా ఉంటారు, అది ఎవడన్నా అంటాడేమో అంటే ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాం. అంటే రంగస్థలం మీద మీరు ప్రూవ్ చేసుకున్నా కూడా. ప్రూవ్ అంటే రంగస్థలాన్ని ప్రూఫ్ ఏముంది, ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క పద్ధతి. అవును. అప్పట్లో 4 రకాలు వేయాలని అట్లా నేర్చుకున్నటువంటి పద్ధతి. దాంట్లో మానలెక్కం చేశాను. అది ఒక రోజున ఏమైందంటే, మీరైతే ఏం చేస్తారని ఒక నాటకం ఉంది. మీరైతే ఏం చేస్తారు, అది విలేజ్ పాలిటిక్స్ మీద సబ్జెక్టు. ఓకే. దాంట్లో ఒక విలేజ్ అదే ఏమంటారు పెద్దగా పనిచేసేవాడిని, విలన్ క్యారెక్టర్. గ్రామీణ నేపథ్యం. 1982. ఓకే. అప్పుడు టీ కృష్ణ గారు దగ్గర ముత్యాల చౌబయ్య గారు కో డైరెక్టర్గా ఉండేవారు. ఇద్దరు చూశారట, నాకు తెలీదు, చూశారట 82లో. 85 వచ్చేవాడు. 3 ఏళ్ళ తర్వాత వందే మాత్రం సినిమా తీశారు. ఓకే. నారా వెంకటేశ్వర గారు కొంచెం పైకి వస్తుంది స్టేజ్, ఆయనకు ఆపోజిట్ మెయిన్ క్యారెక్టర్ అన్నది. వీళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవలు, పెద్ద సీన్లు, కనీసం 5 సీన్లు ఉంటాయి. ఓకే. విజయశాంతి, రాజశేఖర్ ఫస్ట్ పిక్చరు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా ఉన్నారు. అంటే ఎవరన్నా సినిమా యాక్టర్ని పెడదామంటే ఇతనేమో కొత్తగా వస్తున్నారా, అవతల వాడు ఎవరు సినిమా యాక్టర్ని పెట్టినా వాడు సినిమాటిక్గా ఉంటే డామినేట్ అయిపోతాడు, ఎవరన్నా రంగస్థలం ఉంటే బాగుంటుంది స్టేజ్ వాడు అన్నట్ట. గురుగారు మీకు జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు మనం నాటికి చూసినప్పుడు వీడెవడో బలి చేస్తున్నాడు, ఆయన ఆటలు సినిమాలకు కూడా బలే ఉంటాడని మెచ్చుకున్నారు, వాడైతే ఎలా ఉంటాడు, బలే ఉంటాడా, ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎలా పట్టుకోగలమని ఇద్దరు డిస్కషన్. ఓకే. సరే మొత్తాన్ని పట్టుకున్నారు. ఆ సినిమా వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళా, వేశాను. ఇక అది జరుగుతుండగానే ప్రతిఘటన ఓపెన్ అయింది. ఓకే. అప్పుడు రెండవ సినిమాని వినేందుకని ఆయన కృష్ణ గారు సరదాగాను ఒక సీన్ వేసమని పిలిపించాడు వైజాగ్. ఓకే. ఈ క్యారెక్టర్ కాశీ క్యారెక్టర్ కనుక, కాశీ క్యారెక్టరే, కాశీ అని కాదు, ఒక పార్టీకి ప్రెసిడెంట్. ఓకే. వాడు ఏంటంటే ఎలక్షన్ టైము బలాని వాడు నుంచుంటున్నాడు, వాడిని నించోబెడుతున్నాం, పార్టీ తరఫున మీరు అందరూ ఓటేయండి అని ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మాట్లాడటం ఒకరు మ్యాక్సిమం 2 minutes కనపడతాను సీన్లో. ఓకే. ఆ వేషాన్ని పిలిచారు. ఏం లేదండి, వేషం ఏం పెద్ద ఏం లేదు, ఊరికే బాగుండదు, రెండో సినిమా వెంటనే బాగుండదని పెట్టాను, ఏమనుకోవద్దు అన్నాడు. దాంట్లో ఉంది సార్, మీరు పిలిచారు వేస్తున్నాను, నేను నాకేముందని అన్నాను. లేదు వందే మాత్రం బాగా చేశారు, మీ మంచి పేరు వచ్చింది అలా డబ్బింగ్ చెప్తుంటేనే వందే మాత్రం అప్పుడు అసలు వాళ్ళే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎవరో నువ్వు ఏంటే బాబు అట్ట చెప్తున్నావు, డబ్బింగ్ చూడటం చెప్పేయడం అండి, మంచి వర్త్ ఉంది, నేను పైకి వస్తాను అందరూ అనుకుంటుండేవారు. సరే ఆ టైంలో పిఎల్ నారాయణ గారు వచ్చాడు రాత్రి 12ంటికి. ఓకే. వైజాగ్లో. అతని రూమ్లోనే నన్ను ఉండమన్నారు అన్నమాట. నాకు అతనికి నాటకాలు అప్పటి నుంచి పరిచయం. చాలా మంచి యాక్టర్ అండి. అతను 18 అయ్యాటే బెస్ట్ యాక్టర్ తీసుకున్నాడు. భాను ప్రకాష్, వెంకటేశ్వర అంటారు రంగస్థలం వెంకటేశ్వర, వాళ్ళందరి మీద ఎరా అంటే ఎరా అని పిలుస్తాడు, పెద్దవాడు కదా. సరే వాడు వచ్చాడు, బాగా మందులో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఏంటి రాయిందంటే బస్సు మిస్ అయ్యానరా, నీకేం తెలియదేముంది, మందు కొడుతూ కూర్చున్నాను, బస్సు వెళ్ళిపోయింది, లారీ ఎక్కి వచ్చాను, బొగ్గుల లారీ అన్నాడు. సరే కూర్చున్నా, ఏదో కబుర్లు చెప్తారే కోట, నువ్వుంటే సరదాగా ఉంటుంది, కబుర్లు చెప్తావు,
కాసేపు ఆ తెలంగాణ రామాయణ అప్పుడు నాది క్యాసెట్ ఒకటి ఉండేదండి. ఓ అంటే టైం పాస్ అని పేరు. ఆ, ఈ మాండలికంలో తెలంగాణలో ఆ, తెలంగాణ మాణిక్యంలో రామాయణం చెప్తే అట్లా ఉంటుంది, ఓకే సినిమా అది చెప్తే ఎట్లా ఉంటుందని ఒక ఎంటర్టైన్ చేశా. ఓకే 30,000 ఇచ్చారు ఆ క్యాసెట్కి. అప్పట్లోనే. మంచి పాపులర్ ఆ రోజుల్లో. ఆ, ఇది నేను చెప్పేసి 1982 ఆ ప్రాంతం, 80 ఆ ప్రాంతం. ఈ సినిమా ఏమో 85, అవునండి. 86, 85లో ప్రతిఘటన. ఉమ్, అయితే సరదా చెబుతూ కూర్చున్నా, రేయ్ ఏంట్రా వేషం అంటే ఇలా పిలిచారా, నాకేం కృష్ణ అట్ట పిలిచా అంటే ఊరికే కాదురా, అరే సరదాగా సోదరి మనలారా అనాలనుకోరా, తెలంగాణ వాడు ఎట్ట అంటాడు అంటే మీ అమ్మలకి మీ అక్కలకి పెడుతున్నా దండం అని అంటారు అని మంచి మూడ్లో చెప్పా. మీ కూడా ఒక బలి ఉందని. కృష్ణ గారును పిఎల్ నాన్న బాగా క్లోజు. ఓకే. అంకుల్ చెప్తారు, బాగా తెలుసు. ఆ, పిఎల్ నాన్న మంచి రైటర్ కూడా. అవునండి. ఆ, వేలు వేషం ఉంది కదా దాంట్లో, ఆ, ఆ వేషం అసలు యాక్చువల్గా రాసిందంతా పిఎల్ఏ. ఓకే. సర్నాథరావు తక్కువ కోపం కూడా వచ్చింది అప్పుడు అతనికి, ఆ, డైలాగ్ లేకుండా చేశారని. ఆ, అయితే కృష్ణ గారికి ఫోన్ చేసి, కృష్ణ ఒకసారి రూమ్లోకి రా నా దగ్గరికి అంటే ఆయన వచ్చాడు. రాత్రి 1 గంట వేళ. బా ఏం లేదు, ఈ ముండాడు మంచి మా సరదాగా ఉంటుంది ఉండగడుగు. అంటే ఈ ముండాడు బల్లి మాట్లాడు, అది తెలంగాణలో సోదరులారా అనాలి, గమ్మత్తుగా అన్నాడు. ఇప్పుడు ఒకసారి మంచి మూడ్లో అనరా అన్నాడు. మూడ్లో మామూలుగా అన్నాడు, మందులో అన్నాడు. ఆయన విని వెళ్ళిపోయాడు. మీ అమ్మలకి మీ అక్కలకి పెడుతున్నాదన్నాను. వెళ్ళిపోయాడు. ఆయన నచ్చలేదేమో, నువ్వు లేనిపోని పనులను పెడతావన్నా. కానీ నీకు తెలియదు కృష్ణ పొజిషను, బాగుండకపోతే ఇది చెప్పడానికి నన్ను ఈ టైంలో పిలిచామని కేకలేసి వెళ్ళాడు. మందాకి పడుకో కానీ వెళ్ళాడంటే ఏదో ఉంటుందో చూడన్నాడు. 15 గంటలో స్క్రిప్ట్ పంపించాడు. బా అంకుల్ నీకు ఈ స్క్రిప్ట్ అంత తెలుసు కదా, చాలా బాగుంటుంది, పెడితే ఎక్కడెక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుందో చూడు, ట్రై చేయి అన్నాడు. 8 చోట్ల పెట్టడానికి అవకాశం వచ్చింది. ఆ 8 చెప్పాడు, ఆ 8 సీన్లే. బా వాడు చెప్పడం, నేను తెలంగాణలో చెప్పడం, వాడు మామూలు భాషలో చెప్పడం, నేను తెలంగాణ మాండలికలు చెప్పడం, అలా తయారైంది ఆ వేషం. ఎలాంటి అది నాకు ప్రతిఘటన 85 అక్టోబర్ 11 అండి రిలీజు. 12వ తారీఖు స్టార్ అయిపోయాను. ఓవర్ నైట్ అంటారు కదా. ఓవర్ నైట్, అది మిడ్ నైట్ స్టార్ అంటారు. ఇక అది బయట నుంచోలేకపోయామండి, అంత పేరు వచ్చింది. ఓకే. అది నిజంగా లేకపోతే అలాగా దాంట్లో నాకు ఇప్పటికీ ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి అనుకుంటే చాలా. దాంట్లో ఒక డైలాగ్, ఒక సీన్ ఉంటుంది, భలే ఉంటుంది. అదే అట్లు రామారావు వేశారు, గాంధీవాది. అదే వాడిని సెలెక్ట్ చేయటానికి కాళిని ఆ సీన్ ఒకటి ఉంటుంది. హైదరాబాద్కి రైలు గాడీలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతివాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది పోయి అని అడిగినాం అనుకో, ఆడుండే హోటల్ పేరు చెప్తాడు. హైదరాబాద్లో ఆడుండే ఒక హోటల్ పేరు చెప్తాడు. మరి ఇష్టండి ధమాకు లేని వాళ్ళందరూ నా తానుకు వచ్చి నాకు సీటు కావాలి అని నన్ను చంక తింటా అన్నారు. మరి నేనేం చేయాలి, ఎవరికి ఇవ్వాలి? ఆడు దానున్న పైసలు చూసి, ఆడు దాని సత్తా చూసి ఇవ్వాలి. గసంటి సత్తా కానీ పైసలు కానీ ఎవరు దాన్ని ఉన్నాయి, ఈ కార్యక్రమం దాని ఉన్నాయి. అందుకని ఈయన సీట్ ఇస్తాను అన్నాడు. అంటే పాపం ఆయన గాంధీ అట్లు రామారావు రౌడీలకి దానికి ఇవ్వడానికి నాకు క్యాండిడేట్ నాకు నచ్చలేదంటే, గో ముసలాయన గా సీట్ నీకు ఇవ్వలేదనేది కదా ఒళ్ళొల్లి పెడతాను, నువ్వా ముసలిని అయిపోతాయి, లటక్కని తెచ్చినావు అనుకో, ఏం చేయాలి? ఎలక్షన్ పెట్టాలి. ఎవ్వడు పడతాడా ఈ పరిస్థితి అంతా? చూడండి, ఇప్పుడు 1980 ఇప్పుడు మీరు చెప్పడం అంటే అసలు అన్నం పెట్టిందండి. ఇవాళ ఇంత యాక్టర్ని మీలాంటి వాళ్ళు ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చానంటే మరి ఏంటి, అది ఒక సినిమా కాబట్టి అందుకని తెలంగాణకి ఎప్పుడు దండం పెట్టుకుంటా. ఆ తెలంగాణ మానలేక అనేది లేకపోతే అది శ్రీనివాసరావు కూడా తెలీదు. అవునండి, కరెక్టే.
అలాగే కొన్ని సినిమాలు నాకు డైలాగులు అన్నీ జ్ఞాపకుంటాయి. ఘర్షణ సినిమా ఇదేంటది వెంకటేష్ది, అదే గణేష్ సినిమా చూశారు కదా. అవునండి. దాంట్లో వేషం ఉంటుంది, ఎంత పవర్ఫుల్ అది. అవును అవును. ఆ ఇంటికి వచ్చి మాట్లాడు చూడండి. అవును. వెంకటేష్ ఇంటికి వచ్చి మాట్లాడు చంద్రబాబుతో. అవునండి. కరెక్ట్గా ఫస్ట్ చేసింది అదే సీను. ఓకే. 2 నిమిషాల పైన ఉంటుంది ఆ సీను. ఓకే. డైలాగ్ కూడా నాదే. ఇప్పటికీ నాయుడు గారు అనేవాడు, దుప్పదేగా అసలు చూడాలంటే భయం వేసింది ఆ సినిమాలో. లాస్ట్కి మరీ అది చేయటం అంతా డైలాగ్. తమ్మి, నాకు చార్మినార్కు ఉన్నంత చరిత్ర ఉంది, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఎవరికో ఎప్పుడో ముస్టోనికి కుప్పతోటలో దొరికినానంట. గప్పటి సంది ముస్టోళ్ళతో ముత్తిసిన, కుష్టోళ్ళతో దుప్పట్లో వండినా, సిసి అందులో కుక్కలు కూడా వండవాయా. గప్పటి సంది ఏం చేసిన అనుకున్నావు? పిక్ పాకెటింగ్ చేసిన, బిలాకులు టికెట్లు అమ్మినా. గసంటిది నా పెళ్లి మటర్ ఎప్పుడు చేసిన అనుకున్నావు? 14 ఏళ్ళు తమ్మి, అంటే బచ్చగాన్ని చెడ్డి మీద మాట్లాడినట్టు. ఎలా ఉంటాయి డైలాగ్. అవన్నీ వెంకటేష్ కాంబినేషన్లో అన్ని సినిమాలు మీకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్ అండి. ముఖ్యంగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులో ఆ క్యారెక్టర్ అసలు అదైతే ఇక మరి అండి అసలు అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్. అమ్మో, మీరు చేసిన సాఫ్ట్ క్యారెక్టర్స్లో మంచి వేషాల్లో చాలా మంచి వేషం. అవునండి. అవును. అంటే ఇప్పుడు ఇందాక పద్మశ్రీ ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇటీవల చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం పట్ల మీ స్పందన ఏంటి? అంటే ఆయనకి యాక్టర్ కేడర్లో ఇవ్వలేదుగా. ఆయనకి అదే అంటే సోషల్, అంటే మంచి పని, సోషల్ సర్వీస్, అదే బ్లడ్ బ్యాంక్ అది పెట్టి సోషల్ సర్వీస్ చేశారని, మొన్న కరోనా టైంలో చేశారని ఆ మీద ఆ బేసిస్ మీద ఇచ్చారు ఆ కోటాలో. ఓకే. ఏదైనా వచ్చింది నటుడికి కాబట్టి అదే మన తెలుగు వాళ్ళందరూ గర్వించాలండి. అవునండి. తెలుగు ఇండస్ట్రీ గర్వించాలి. మన ఇంటి నాగేశ్వరరావు గారి తర్వాత 2వ పద్మవిభూషణ్. నాగేశ్వరరావు అంటే ఆయన యాక్టింగ్లో ఆయన మీరు చెప్పినట్టు రెండోది లేదు. పెద్ద పురస్కారం కదండి. అవును అవును. మామూలుదా? కరెక్ట్ అండి. అది అలాంటి చిరంజీవికి రావటం అంటే మనం అందరం ఆనందపడాలి. ఆయన ఫోన్ చేసి చెప్పాను, 1 నిమిషం మాట్లాడాడు. ఫోన్ చేశారు మీరు? నేను చేశానండి. అంటే రాత్రి అనౌన్స్ చేశారు. అవునండి. ఆ రాత్రి రిపోర్ట్ ఎందుకని పొద్దున్నే చేశారు. పొద్దున్న చేస్తే దొరికాడు. అభినందనలు అంటే థ్యాంక్స్ అన్నాడు. ఎలా ఉన్నారన్నాడు, పలకరించి బాగుందన్నాడు. అంటే నేను పెద్దగా జనరల్గా ఈ దండలు పట్టుకుని వెళ్ళటం వేయటం ఇలాంటివి నాకు చేత కాదు. నేను చేయను కూడా, ఎవరికి అలవాటు లేదు. నేను చేయించుకొని చేయను. ఎవడన్నా వేస్తే యాక్సిడెంట్లు తప్ప నేను జనరల్గా ఎవడన్నా వాళ్ళ కాళ్ళకి దాన్ని పెట్టి పేర్లు కొడతా. అదేంటి సార్ అంటే, నా మీద నీకు ప్రేమ ఉండొచ్చు, చక్కగా నమస్కారం, హృదయపూర్వకంగా నమస్కారం పెట్టు. కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు కదా తప్పయ్యా. నీకు అభిమానం ఉండొచ్చు, నాకు అర్హత ఉండద్దు. మీరు 100% తప్పండి, నాకు నచ్చదు. అదే మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు అన్ని విధాలు పెద్దవాడిగా పెట్టచ్చు. వయసు వచ్చిన వాడిగా మీకంటే పెద్దవాడే పెట్టచ్చు. ఆ పెట్టేది మీ తల్లికి పెట్టు, తండ్రికి పెట్టు, నీకు విద్య నేర్పం గురువుకు పెట్టు. కరెక్ట్ అండి. నేను ఏ రకంగా చేశాను, నీకు కాళ్ళదండం పెట్టడం తప్పు కదా. నా భావన అది. ఓకే. అది అందుకని ఇది అడిగారు. ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు 783 సినిమాలు చేశారని, అన్ని భాషల్లో కలిపి. ఈ సినిమాల్లో మిమ్మల్ని బాగా సినిమా చేసిన తర్వాత కూడా వెంటాడిన పాత్రలు అంటే ఒక గణేష్లో క్యారెక్టర్ కానీ, ఒక శత్రువులో క్యారెక్టర్ కానీ, అలాగా? అంటే వెంటాడటం అనేది ఏం లేదండి. నా ప్రకారం నాకైతే బ్రహ్మాండమైన క్యారెక్టర్ అని, నాకు నచ్చిన క్యారెక్టర్ అని నేను చెప్పను. ప్రజలకి ఏది నచ్చితే అది నేను బాగా చేసినట్టు లెక్క. ఓకే. నా కొలత పద్ధతి. ఓకే. ప్రేక్షకాభిమానమే కొలమానం. లేకపోతే నేను బాగుందని ఎందుకంటారు? కరెక్టే. వాళ్ళు అంటేనే కదా. అంతే కదా. ఇప్పుడు అదే వాళ్ళు నోటితో బలం వేసిన చెడగొట్టాడా అంటే అది కూడా భరించాలి. కానీ మీ కెరీర్లో అటువంటిది ఉందని నేను అనుకోవట్లేదు. అది వేరు సంగతి. అది ఉండటం వేయడం ఉండకపోవటం అది వేరు.
కాబట్టి నాకు ఆ ఇది లేదండి. అంటే ఒక నటుడిగా ఇంత డైవర్సిఫికేషన్. అంటే ఒక రోజు చేసి వచ్చిన రోజు తృప్తిగా ఉంటే ఆ రోజు సీన్ అది ఆ రోజు కాస్త రాత్రులు కాసేపు ఎక్కువసేపు ఆలోచించుకోవడం, ఓకే. దాని గురించి ఎలా గమ్మత్ చేశాను రా నాకే అనిపిస్తాం. అందరూ మెచ్చుకుంటారా, వాళ్ళు మెచ్చుకున్నారా, బాగుంది అనుకుంటా అది ఉంటుంది తప్ప వెంటాడి ఈ లోపల ఇంకో వేషం ఏదో ఒకటి వస్తుంది వచ్చేది. అచ్చా అచ్చా, అంటే అంత బిజీగా ఉండడం వల్ల మీరు. అంటే బిజీగా ఉండడం అంటే ఇప్పుడు మహానుభావులు రంగారావు ఉన్నాడు, గవర్నర్ శాస్త్రి గారు ఉన్నారు, లింగమూర్తి గారు ఉన్నారు, అలాగే ఆయన పేరేంటి బా సిఎస్ గుమ్మడి గారు. సరే గుమ్మడి మా తరంకి వచ్చేవాడు మహానటు. నాకు గుమ్మడి గారు అంటే మహా ఇష్టం అండి, అది వేరు. ఆ తర్వాత ఇలాగే వంగర గారు, గోవిందరాజు సుబ్బారావు, మహానుభావులు ఎంతోమంది వచ్చారు. ఆయన పేరు ఏంటి, తాంబూలాలు ఇచ్చాను తనుగా ఉన్నట్టాడు. సిఎస్ కాదండి, బెజవాడ. ఆయన పేరేంటి ఏంటండి, లాయరు, బాగా నన్నగా భలే ఉండేవాడు, మంచి. ఓకే. ఆయన గురుగారు వెన్నకోట రావణ పంతులు గారు. వెన్నకోట రామన్న పంతులు. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అవునవునవును, అవును. అలా లేదని కాదు కదా, ఏదో అడిగారు మీరు, దీనికి ఏదో ఆలోచనలో పోయింది. ఏమడిగారు అసలు దీనికి? అంటే మిమ్మల్ని వెంటాడిన అదే వాళ్ళందరూ లేరు మహానుభావులు. అంత వాళ్ళు చేసిన క్యారెక్టర్ల ముందు మనం ఎంత అండి. ఆ రోజుల్లో అప్పట్లో ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఆ వేషాలు. అవును, కానీ అంటే కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటేనండి 5 రకాల సినిమాలు ఉండేవి. కైగాల సత్యనారాయణ గారి టైం దాకా 5 రకాలు: సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. ఓకే. 5 6 సినిమా లేదు. కాబట్టి గవాలను ఏనాటు అన్న గవాలన మీరు వేయాలని అనుకున్నది వేషం అని ఉందండి అంటే, బలానా పౌరాణికంలో బలాన్ని వేయాలనుకున్నాను, కుదరలేదు, అది వేస్తే బాగుండను, లేకపోతే ఏదో ఒకటి చెప్పేవాడు 5 సినిమాల్లోనే. తర్వాత నటన కూడా అట్లాగే ఉండేది ఆ రోజు కాల పరిస్థితి. ఇప్పుడు ముస్లిం వేషం ఏదైనా వేశారనుకోండి, మీకు ఇస్తే మాకి ఈ వస్తువు ఇస్తాం, అది ఇది మీకు మాకి అని ఉండేది. అదే నటన ఎవరు ఆ వేషాలు వేసిన. అలాగే పొలిటికల్ క్యారెక్టర్ ఇస్తే సోదరు మనలారా అందరికి నమస్కారం, అదే అలా అలవాటు. అది పోయింది. అప్పుడు ఏంటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి. అవును. గుణసుందర కథలు, చీరలు, వాణిశ్రీ గారి చీరలు, ఇలాగే ఆడవాళ్ళ జుట్టు వేసుకోవడం, సాధన కట్టు, అవును, ఇలా ఉండేవి. కరెక్ట్ కరెక్ట్ అండి. అప్పుడు సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. బెల్ ప్యాంట్లు ఇప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీదకి వచ్చింది. కరెక్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కనీసం 100 క్యారెక్టర్లనే వేస్తుంటా, పొలిటికల్ క్యారెక్టర్లు. అవును. మరి ఏది కొట్టనాథరాజు బాగాలేదా పొలిటికల్ చెడగ అని అనిపించుకోలేదే. అవును. ఎందుకని? అవును, నా క్రియేషన్ కాదు. రోజు టీవీలో చూస్తాం, మీటింగ్లో చూస్తున్నాయి, ఈ పొలిటికల్ వాళ్ళు ఎలా మాడుతున్నారు, ఎలా తప్పు మాడుతున్నారు, ఎలా మంచిగా మాడుతున్నారు, ఎలా ఏ భాషలో మాడుతున్నారు, ఏ మాండలికంలో ఉంది, ఇవన్నీ చూస్తుంటాం. మనకు దొరుకుతుంటాయి. అన్న నటుడికి అబ్జర్వేషన్ ముఖ్యం. కరెక్ట్ అండి. ఏ నటుడికైనా, కమెడియన్కైనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, హీరోకైనా, ఎవరికైనా ఆ కాల పరిస్థితులను బట్టి ఉండాలి. అవి పట్టుకుని చేయటం వల్ల బ్రహ్మాండం ఉన్నారు. అది పట్టుకోవడం కూడా ఒక నేర్పరితనం, మన టాలెంట్. అది వేరే. కరెక్ట్ కరెక్ట్. అది అప్పటికి ఇప్పటికి తేడా అది. అందువల్ల ఇదిగా ఉంటుంది అన్నమాట కామెడీ కానీ ఏదైనా కానీ. కాబట్టి నాకు వచ్చినటువంటి ఒక గొప్ప విశేషం, అదృష్టం ఏంటంటేనండి, మనం క్యాజువల్గా మాట్లాడుకుంటుంటాం కదా, కొన్ని ఊత పదాలు మాట్లాడుకుంటుంటాం. అవును, అవి పెడతాను నేను. ఓకే. దానివల్ల ప్రజల్లో పాపులారిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. మీరు కొంచెం చొరవ తీసుకొని ఈ ఊత పదాలు అవి యాడ్ చేస్తుంటారు. అది అసలు చాలా పాపులర్. చెప్తున్నాను అలాగంటే చాలా ఈజీ కదా. అవును, మామూలుగా. అవును. ఇప్పుడు ప్లీజ్ అని అలవాటు ఉంది అనుకోండి. కాఫీ తాగండి సార్ అన్నాం అనుకోండి, ప్లీజ్ ఏమనుకోవద్దండి, నేను బయట ఏం తాగనా ప్లీజ్ అంటాం. అవును.
అది పెట్టాను ఒక సినిమా, అది అద్భుతంగా పేలింది. అవును అవును. ఆ ఒక సీన్ ఉంది దాంట్లో. పొలిటికల్గా నేను దానికి పార్టీ అధ్యక్షుని ఏదో మీటింగ్ జరుగుతుంటుంది. ఒక లేడీని అప్పుడు అదే జయలలిత గారికి ఏదో శారీగిరి జేపీ ఇన్సిడెంట్ పెట్టారు. అది తప్పు అని చెప్పి ఆవిడ ఒక లేడీ ఆర్టిస్ట్ కష్టంగా ఉంటుంది అనమాట. ఆవిడని ఎక్కిరిస్తుంటే ఇంకో కుర్రాడు ఒక అతను సమర్థిస్తుంటాడు, తప్పండి అలా మాట్లాడకూడదు అది అని ఆవిడ తరఫున. అక్కడ ప్లీజ్ అనేది పడింది, అది నాకు తెలియకుండా. తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమాది దుప్పది ఎక్కడి నుంచి వస్తాయా నీకు అన్నాడు ఆ రోజు. ఏమే 4 రోజుల నుంచి వస్తున్నాను, మీటింగ్ మొదలెట్టినప్పటి నుంచి ఆ అమ్మాయిని ఏదన్నా నువ్వు వెనకేసుకొస్తున్నావు, నాకు తెలియకడితే నీకు ఆ అమ్మాయికి ఏమన్నా ప్లీజ్ ప్లీజ్ అలా పడింది. అమ్మాయికి నీకేమన్నా ప్లీజ్ అంటే దాని అర్థం చెప్తున్నా. అలాగా క్యాజువల్ పదాలు పడతాయండి, దానివల్ల పాపులర్. అంటే దాన్ని ఆ పలికే విధానం బట్టి కూడా అది వేరే. అవునండి. ఇప్పుడు మీరు రచయిత, మీకు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, మీరు బ్రహ్మాండమైన డైలాగ్ రాస్తారు, బాగుంది అంటారు, డైరెక్టర్ కూడా బాగుంది అంటే అంటారు. అది నాలంటాడు మీరు అన్నట్టుగా ఏదో డైలాగ్ మంచి పంచులో చెప్పాడు అనుకోండి, బ్రహ్మాండం పేలింది అనుకోండి, మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. కరెక్ట్. అబ్బా నేను అనుకుంటూనే ఉన్నాను రైట్ డైలాగ్ ఎవరైనా బాగా చెప్తాను ఎలా చెప్తాడా అని మళ్ళీ చెప్పాడు అనుకుంటారు, ఆ తృప్తి ఉంటుంది. అవును. అది ఇప్పుడు ఒక నటుడిగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన దర్శకులు ఎవరైనా ఉన్నారా సార్? అంటే నటన పరంగా ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ. అది ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు రామకృష్ణ గారి గురించి ఆయన దాంట్లో చెప్పేద్దాం అనుకున్నాను కావాలి. ఇప్పుడు ముక్క నరసింహారావు అని తీసుకొచ్చాడు గురుగారు. ఓకే. వాడి ఇంటి పేరు ముక్క, అన్నోటప్పుడు ముక్క రాదు. మరి ఏదైనా డైలాగ్ చెప్పాలంటే 20 టేకులు తీసుకునేవాడు. ఓకే. చచ్చినట్టు మనం కూడా చేయాలి. అదే ఇప్పుడు ఎలా తయారైందంటే కొత్తగా ఫిలిం లేదంటున్నారు. దాంతో ఏంటంటే నేను ఫిలిం ₹1 సేవ్ చేశానండి అంటుంటాడు డైరెక్టర్. ఆడి మోహన్ చేశాడు ₹1 ఫిలిం మీద డైట్ కాదు, ఒక్కొక్కటి 16 సార్లు తీస్తాడు. ఏమైంది, గంట పని 2 గంటలు పడుతుంది. అవును. టైం ఒక రోజులో అవ్వాలి. మరి 50 రోజుల్లో చేయాల్సిన సినిమా ఆ ప్రకారం 120 రోజులు అవుతుంది. అవునండి. మరి ఆ 50 రోజులు 40 రోజులు ఎక్కువైంది కదా, ఆ ఖర్చు ఎంత అవుతుంది? పెద్ద సినిమా అంటే రోజు 10 లక్షలు ఖర్చు. అవును అవును. మరి ఏం చేశాడు సేవ్? ఏమి లేదండి, ఊరికే వచ్చినాడు ఇలా అన్నం తిన్నావా, దాన్ని ఒకసారి 10 సార్లు తీస్తారు. అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నా, అన్నం తిన్నాను 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 తిన్నాను. ఏమిటిది ఏమయ్యా ఏంటి అన్నా అనుకోండి, ఏది బాగుంటుంది పెట్టదామని అంటే, ఏది బాగుంటుంది పెట్టాలంటే డైరెక్టర్ ఎందుకు నేను చెప్పలేను. క్వాలిటీ లేకపోతే ఘంటసాల గారు బాగా వాడతారా, బాలసుబ్రహ్మణ్యం గారు బాగా వాడతారంటే, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మంచి గాయకుడే, కానీ వాళ్ళిద్దరు కంపేర్ జరుగుతుంది అనుకోండి, ఏం ఆడతాం, ఘంటసాల గారే బాగా పాడతాడంట. అవును అవును. బాలుగారు మరి గాయకుడు కాదు, మరి అంత పేరు ఘంటసాల గారి కంటే పేరు. అవునండి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. సుందరరామూర్తి గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, పాపం అంటే కోపంగా కాదు, ఈర్చే కాదు, ఆయన అంటాం బాలు గారు బాగా ఫ్రెండ్ అందరు వీళ్ళంతా, జంజాల గారు, పేటర్ గారు, బాలు గారు. మేము కూడా ఎప్పుడైనా వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు యాక్సిడెంట్లో ఉన్నా. ఆ రోజు బాలు గారు కూర్చొని మాట్లాడుతూ, అబ్బా ఏం డల్గా ఉన్నారేంటి బాలు, ఇంటికి డల్గా ఉన్నామని జంజాల గారు అడిగారు. వాళ్ళు క్లోజ్గా కూర్చున్నప్పుడు ఏకవచనంలోనే ఉండేది, నువ్వు అంటే నువ్వు అనుకున్నా. ఏం లేదు, వాళ్ళు 13 పాటలు పాడారండి, టైర్ అయిపోయారన్న. అప్పుడు సుందరరామూర్తి గారికి అతను నవ్వుకున్నాడు. ఏం నవ్వుతున్నారంటే, 13 పాటలు పాడినందుకు పెద్ద గొప్పగా చెబుతున్నాడు, ఘంటసాల గారు మరి నీకు కష్టపడ్డాడు, వీళ్ళంటే వీళ్ళు తాగి పాడతారు, వీళ్ళకి చేయనిది కరెక్ట్. పైగా వీళ్ళు క్రియేషన్ కాదు, సౌండ్ ట్రాక్ ఎవడో ముందు చెప్తాడు కూడా, పాడతాడు, దాన్ని వీళ్ళు పట్టుకుని నేను చేయటమే కదా, పాడతాను ఉంది సరే. కాకపోతే 13 పాటలు పాడటం అంటే టైం అంటే అంత ఎర్లీగా పాడినట్టు లెక్క అని అన్ని. మరి నేనేమో చెప్పుకోవాలన్నాడు ఆయన. ఏమిటన్నాడు, ఏంటి సార్ అంటే,
ఓ రోజు 18 పాటలు రాశాట. అయ్య బాబోయ్, 18 పాటలు అంటే పాడటం అనేది ఒకటి రాసింది ఒకటి చెప్పింది పాడతావు. అవును. 18 రాయాలంటే ఆ నీ brain సీన్లన్నీ ఎంత పని చేయాలి. అవును. అసలు ఇప్పుడు వరకు తెలియదు ఇది, ఆయన ఒక రోజులో 18 పాటలు రాయడం. ఓ రోజున యాక్సిడెంట్లుగా పాంబుర హోటల్లో ఎప్పుడు జంజాల గారికి 2-3 మినిమం 3 రూములు ఉండేవి. జంజాల గారు 3 కంపెనీ పేరు మీద. అక్కడికి వెళ్ళి 1 గంట అక్కడ కూర్చుని 1 గంట ఇక్కడ 1 గంట కూర్చుని రాస్తుండేవాడు మనిషి. ఒకరోజు సుందరామూర్తి గారితో ఆయన సినిమాకి ఏదో డిస్కషన్ చేస్తున్నారు పాటలకి. సుందరామూర్తి గారు ఉన్నట్టుండి జంజాల గారు మీ కారు డ్రైవర్ ఉన్నాడా అంటే లేదండి నేను సెల్ఫ్ డ్రైవింగ్ అన్నాడు. ఏంటి ఏం కావాలి చెప్పండి అంటే ఏం లేదు ఒకసారి ఏవిఎం స్టూడియోకి వెళ్ళాలన్నాడు. ఏదో అర్జెంట్ పని పర్లేదు నేను దింపుతాను పదండి నేను బయలుదేరి వెళ్ళాను. సరే నేను కూడా ఉన్నాను వెనకాల కూర్చున్నాను వెళ్తున్నాం. ఏవిఎంకి వెళ్ళారు. వెళ్ళంగానే చక్రవర్తి గారు ఆయనకు ఒక సపరేట్ ఇది ఉంది రూమ్ అది. ముందు ఆయన దగ్గరికి వెళ్తే చక్రవర్తి ఎదురుగా వచ్చావా ఏం రాసావా బ్రహ్మాండమైన పాట చూన్ చేశాను చూడు ఒకసారి విన్నాను చూడు కూడా వినిపించాను. సరే బాగుందని చిరునవ్వు నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. సరే పాట అన్నాడు కదా ఆనందంలో ఉన్నాడేమో అనుకున్నాను. బయటకు వచ్చి ఇటు వస్తేనేమో మీరు డైరెక్టరు ఆయన కనపడి అబ్బా సుందరామూర్తి గారు ఏం రాశారండి చూన్ కూడా చేశాను వినండి చూడండి చూని వినిపించాడు. అన్నాడు నవ్వుకుంటూ బయటకు వచ్చాం. కారు ఎక్కిన తర్వాత జంజాల గారు అడిగారు ఏమండి ఏంటి కంగారు పడ్డారేంటి చక్కగా ఉందని అంటే ఏం లేదండి ఆయనకి దిక్కుమాలిందనే ఒక ఊత పదం సుందరామూర్తి గారు దిక్కుమాలింది ఆడి పాట ఈడికి ఈడి పాట ఆడికి ఇచ్చానండి. కరెక్ట్ సూట్ అయిందండి అంటే ఏముంది పాట దానికి ఒక భావమా పావడా సిచ్యువేషన్ ఏదో దిక్కుమాలింది ఎదురు సరదాగా రాజబారి సరే వాళ్ళకి బాగుంది వీడు బాగుంది. అలాగా మరి అలా నటుడికి రచయితకి ఎంత ధ్యాస ఉండాలండి. 13 పాటలు పాడడం కంటే 13 పాటలు 18 పాటలు రాయడం. అందుకే అన్నారు రవికాంతుని తోట కవికాంతులు అని. కరెక్ట్ అండి, కరెక్ట్ కరెక్ట్. ఊరికే కాదు ఎవరికి ఉండేది వాళ్ళకు ఉందండి. కరెక్ట్ కరెక్ట్ అండి. నా దగ్గర 4 మంది వస్తారు. ఆ మధ్యన వచ్చి ఒక 10-15 మంది దాకా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది చిన్న సినిమా ఒకటి మొదలెట్టాం డైరెక్ట్ చేయండి అని. అలాగే ఒకరు వచ్చి ఆ మధ్యన పాట పాడేళ్ళండి గమ్మత్తుగా. అవునండి, మందుబాబులు అదే అడగబోతున్నాయి పాటల ప్రస్తావన సందర్భంగా. అది గమ్మత్ అండి. అది ఒరిజినల్గా అతను ఆయన పేరు దేవిశ్రీ ప్రసాద్ గారు పాడటం ఆ ఒరిజినల్ దాని మీద నేను పొల్లాచిలో యాక్ట్ చేయడం అన్నీ అయిపోయినాయి. ఓహో, ముందు రికార్డింగ్ యాక్టింగ్ అన్నీ అయిపోయినాయి. ఇంకా 5-6 రోజుల ముందు తర్వాత ఇప్పుడు ఇది ఓపెనింగ్ అని ఏదో పెడతారుగా అదే ఫంక్షన్ ఏదో అనుకుంటున్నారు. ఓకే. ఓ రోజు హరీష్ శంకర్ పొద్దునే ఫోన్ చేశాడు, బాబాయ్ నీకు షూటింగ్ ఉందా ఇవాళంటే ఉందన్న. ఎన్నింటికంటే 9 అన్నాడు. 9 అన్నా 1 గంట పర్మిషన్ తీసుకుని రాగలవా అన్నాడు డబ్బింగ్ థియేటర్కి అని. నేను అనుకున్నాను ఏదైనా సెన్సార్ కట్టాలనేది పడిందేమో, ఓకే, లేదా ఏదైనా ఒక డైలాగ్ యాడ్ చేయడం అని తీయడం ఇందేమో దానికి 1 గంట అన్నాడు. అందుకని నేను వెళ్ళా పర్మిషన్ పెట్టి 1 గంట ఇట్టని చెప్పి వచ్చాను. వచ్చి డబ్బింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నట్టు కాదు ఇట్టెట్రా అని చెప్పి ఇది ఉంది కదా సౌండ్ ఇది పాట రికార్డింగ్ థియేటర్ ఎదుర్కొండ నుంచి మా అరుస్తున్నాడు. సరే అని అక్కడికి వెళ్ళాం. లోపలికి తీసుకెళ్ళాడు. వెళ్ళాం. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అది ఆ రోజు యాక్చువల్లీ ఆ కాల్ షీట్ కీరవాణి గారి. ఓకే. వీళ్ళు ఏదో అడిగి తీసుకున్నట్టున్నారు 1 గంట 2 గంటలు. సరే వెళ్ళంగానే పాట వేశారు. చేశాను కదా ఈ పాటకి యాక్టింగ్ కూడా అయిపోయింది కదా అన్న. కాదు ఇప్పుడు నువ్వు వాడాలన్నాడు. ముందు అసలు తెలియదు మీకు? చెప్పలేదు. నేను పాడటం ఏంటా అన్నాను. లేదు నీకు నువ్వు పాట నాకు తెలుసు అంటే దేవిశ్రీ ప్రసాద్ అన్నారు నాకు తెలుసు అండి మీకు తాళ జ్ఞానం అది ఉంది నాకు తెలుసు. కాకపోతే నేను బాగా పాడాను అది వేరు పక్కన పెట్టండి మీరు యాక్ట్ చేశారు. మీరేమో ఫిలింలో అంత పేద ఏజ్డ్గాను దొన్నపోయే జేజాంటి కనపడుతున్నారు. నా వాయిస్ ఏమో పిల్లకాయకులా ఉంది, సెట్ అవ్వట్లేదు. లేదండి నాకు వింటే నాకు బాగాలేదు మీరే బాగుండి అన్నాడు. కీరవాణి గారు వచ్చారు. నమస్కారం అండి అన్న. ఏంటంటే ఇది సంగతి అన్న పాట పాడే విన్నాడు ఆయన.
అయిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను పాడమండి, నన్ను పాడండి అన్నాడు. ఆ, అదేంటండి అన్న, అలాంటి ఆపర్చునిటీ ఎవరికి రాదు, పాడండి అన్నాడు. ఆ, నేను పాడితే ఏం బాగుంటుందండి అన్న. అదే బాగుంటుందండి, ఆ. అతను పాడితే సింగర్లా ఉంది, ఆ. మీరు పాడితే తాగుబోతులా ఉంటుంది, పాడండి అన్నాడు. నాకు ధైర్యం వచ్చింది. ఆ. 20 minutesలో పాడొచ్చానండి. బా నాకు తెలియదు ఆ 20 minutesలో అవుతుంది. ఆ. ఆయన చెప్పడం ప్రచారం, నేను పాడటం చెప్పడం అయిపోయింది.